ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను. అంటే అది రూపాలు వేరంతే. ఇప్పుడు నేను ఒక రాయిలో చూస్తే మీరు ఒక సిలువలో చూస్తారు. సిలువలో దేవుని మేము ఎన్నడూ చూడమండి. బాబోయ్ మీకు దండం పెడతా. మరి ఎక్కడ చూస్తారు అంజలి గారు? సిలువ దేనికి సాదృశ్యం అంటే త్యాగానికి సాదృశ్యం. సరే, మీరు ఎందులో దైవత్వం చూస్తారు? ఎందులోని చూడమండి. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్. ఫస్ట్ కమాండ్మెంట్ బైబుల్లో, మరి మీరు చదివారో లేదో తెలియదు, 10 ఆజ్ఞలు ఉంటాయండి. దట్ ఈస్ ద మారల్ స్టాండర్డ్, రైట్? అది జూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అది ఇస్లాం రిలీజియన్ కావచ్చు, రైట్? దీస్ మోనోథిజం రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రాముఖ్యం ఏంటంటే డూ నాట్ వర్షిప్ ద క్రియేషన్ బట్ వర్షిప్ ద క్రియేటర్. సో దట్ ఈస్ ది స్టాండర్డ్ మారల్ స్టాండర్డ్ అనమాట. సో అందుకనే యూ షాల్ హ్యావ్ నో గ్రేవెన్ ఇమేజెస్. ఎలాంటి శిల్పాలు కూడా, ఎలాంటి విగ్రహాలు కూడా ఉండకూడదు. ఎందుకంటే దేవుణ్ణి చూసినది ఎవరు లేరు కాబట్టి. సో ఆయనకి ఒక రూపం ఇచ్చేసి ఆయన్ని పెట్టేసి మనకి ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు అనేది బైబుల్ చెప్తుంది. సో దాన్ని మేము చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం, రైట్? బికాజ్ నేను భగవంతుని చూడలేదు, మీరు భగవంతుని చూడలేదు. ఎవరో శిల్పీలు చెక్కినదే మీరు చూస్తున్నది, దాన్ని మీరు పూజిస్తున్నారు. నేను కూడా చూడలేదు, రైట్? యేసుక్రీస్తు నేను చూడలేదు. యేసుక్రీస్తు ఇలా ఉంటాడని ఎవరైనా ఫోటో చెప్పినా వాడికి దండం పెడతాను, రైట్? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్.